హలో! అందరిళ్ళలో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయాయి గదా! మా ఇంట్లో గూడా. ఓ పక్క స్వీటు, హాటు బిజీగా టైం తెలియకుండా అయిపోతుంది. యాక్చువల్‌గా రేపు అమ్మ అత్రాసులు తెస్తానంది. లేదు అమ్మ వేడి వేడి తింటే బావుంటుందని చెప్తే మధు ఓ పావు బియ్యం అయితే పోసాను. 24 అవర్స్ నానబెట్టేసుకొని మధ్యలో 2, 3 సార్లు వాటర్ మారుస్తూ ఉన్నాననమాట. తర్వాత స్ట్రైనర్‌లో ఏసుకుంటే అవి వాటర్ డ్రైన్ అయిపోతుంది మొత్తము. ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్‌తో బెల్లం తీసుకొని కొంచెం వాటర్ ఏసుకుందాం. ఒక పావు గ్లాస్, టీ గ్లాస్‌లో పావు గ్లాస్ ఏసామంటే బెల్లం కరిగే లోపల ఈలోపు మనము బియ్య పిండి మొత్తం మిక్సీ జార్‌లోకేసి పట్టేసుకుందాం మెత్తగా. ఆరిపోకుండా చేత్తో ఒత్తి పెట్టేసి పైన మూత పెట్టేసామంటే పిండి ఆరకుండా ఉంటుందనమాట. మిక్సీ జార్‌లోకి కొబ్బెర, ఇలాచేసి బ్లెండ్ చేసి పెట్టేసుకుందాము. ఇప్పుడు పాకం తయారైందో చూసుకుందాము. తీగ పాకం కంటే ఇంకా ముదురు రావాలి. చేత్తో మనం బాల్ షేప్ చేస్తే చక్కగా ముద్దలాగా తయారు కావాలన్నమాట. కొంచెం కొట్టినా కూడా తపిమనాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం కింద పెట్టేసి కొంచెం కొంచెం పిండేసుకుంటూ కలుపుకుంటూ మధ్యలో నువ్వులు, ఆడిచి పెట్టుకున్న కొబ్బరి, ఇలాచి పౌడర్ వేసుకుంటూ ఉండాలి. గసగసాలు కూడా ఏసుకోవచ్చు. మన ఇష్టం అది. సో, అన్నీ ఏసుకొని కలుపుకొని రెడీ చేసేసి మధ్యలో నెయ్యి కూడా ఒక 2 స్పూన్స్ ఏసాననమాట రుచి కోసము. కొంతమంది నేతిలోనే కలుస్తారు. నేనైతే నూనెలోనే కలుస్తా. ఒక పావే కాబట్టి మంచిగా. మధు ఈ లోపల ఆయిల్‌లో ఎందుకులే ఎయిర్ ఫైర్‌లో పెడదామని చెప్పి పెట్టింది. అది ఎలా వస్తుందో చూడాలి. ఈ లోపల నూనెలో వేపేసుకున్న అత్రాసులైతే రెడీ అయిపోయాయి. మనము ఆయిల్ లేకుండా గెంటెలతో ఒత్తేసుకోవచ్చు. మా దగ్గర ఒత్తుకునేది లేదనమాట. సో, మొత్తం గెంటెలతో ఒత్తాము నీట్‌గా. ఆరబెట్టేసుకొని వేడి వేడి తింటుంటే చాలా రుచిగా క్రిస్పీగా ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి అట్ సేమ్ టైమ్. చాలా అంటే చాలా బాగున్నాయి. ఎయిర్ ఫైర్‌లో వచ్చింది ఎట్లైనా ఆయిల్‌లో వేగింది రుచి ఎక్కువ కదా మనకి. సో, మధు అదైతే తినింది. దానంత రుచి లేదమ్మా అంటూ. సో, మొత్తానికి మీరు కూడా ఈ పండగకి ట్రై చేయండి. ఏం రానోళ్ళు కూడా చిన్న గ్లాస్ కూడా ఏసుకొని చేసుకోవచ్చు. మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.